ఏ మనిషి అయినా చనిపోవడానికి ముందు ప్రాణంతో ఉన్నప్పుడు అతను ఇచ్చే వాంగ్మూలాన్ని మరణ వాంగ్మూలం అని అంటారు. దీన్ని ఒకవేళ మీరు అలాగే నమోదు చేసుకోండి. చాలా వేదనతో, దుఃఖంతో నిండినటువంటి మనసుతో నా పసిబిడ్డలు ఇద్దరు పడుకొని ఉన్నారు. నా భార్య కూడా చాలా దుఃఖంతో ఉంది. నేను చెబుతున్నాను, నా ప్రాణానికి ప్రమాదం ఉంది. హిందుత్వవాదులు నన్ను చంపడానికి వేట కుక్కలు వేటాడినట్లుగా నన్ను వెంటాడుతున్నారు. హిందుత్వవాదులు నా ప్రాణం తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి కొంతమంది ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ప్రవీణ్ పైడాల గారు చనిపోయినట్లుగా మరికొన్ని రోజుల్లో అజయ్ బాబు కూడా చనిపోతారేమో. ఎందుకంటే పరిస్థితిని చూస్తున్నటువంటి నాకు మాత్రమే దీనికి సంబంధించినటువంటి సీరియస్నెస్ తెలుసు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితిలో నేనున్నానో, నలిగిపోతున్నానో అది నాకు మాత్రమే తెలుసు. ఈరోజు ఏ పాస్టర్ గారు నాకు అండగా నిలబడకపోవచ్చు. ఈరోజు ఏ సంఘ పెద్దలు నాకు అండగా నిలబడకపోవచ్చు. ఈరోజు ఏ క్రైస్తవ హక్కుల సంఘాలు నా కోసం నిలబడకపోవచ్చు. కానీ ఎల్ఎల్బి చదువుకున్నాను. బిఏలో కాకతీయ యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్నాను. ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో యూనివర్సిటీ ర్యాంకర్ని ఎల్ఎల్బిలో. నా బిడ్డలు పెట్టుకొని నేను బంగారంగా ఈ సొసైటీ నాకెందుకు, ఈ క్రైస్తవ సంఘం నాకెందుకు, ఈ ముస్లిమ్స్ నాకెందుకు, ఈ దళితులు నాకెందుకు అని నేను అనుకుని ఉంటే ఈరోజు నల్ల కోట్లు వేసుకొని కోట్లో నిలబడి చక్కగా ప్రాక్టీస్ చేసి లక్షలు కాదు కోట్లు సంపాదించుకునేవాడిని. కానీ ఉండలేకపోతున్నాను.